టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్ పేర్లు ఖరారయ్యాయి. ముగ్గురు అభ్యర్థులకు చంద్రబాబు నుంచి పిలుపు వెళ్లింది. ఇక కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. ఇక అధికారికంగా మాత్రమే ప్రకటించాల్సి ఉంది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, అదేవిధంగా ఇప్పటికే 16 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి రిటైర్ అయిన సానా సతీష్ కు మళ్లీ అవకాశం కల్పించారు. ఈయనతో పాటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నానికి చెందిన ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేర్లు ఖరారు చేశారు. ఇందులో భాష్యం రామకృష్ణ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, అంటే 2019 నుంచి 2024 వరకు, అంతకు ముందు ఆ తర్వాత 2024 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన పార్టీకి బ్యాక్ ఆఫీస్ నుంచి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. చివరికి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సైతం ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహకరించారు. ఈ నేపథ్యంలోనే భాష్యం రామకృష్ణ పేరుకి ఇవ్వాలి అని పార్టీలో ఏకాభిప్రాయం వచ్చింది. దీంతో భాష్యం రామకృష్ణ పేరును ఖరారు చేశారు. ఇక సానా సతీష్ కు సంబంధించి ఆయన గతంలో వైసీపీకి సంబంధించిన మోపిదేవి వెంకటరమణ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసే నాటికి 16 నెలలే ఆయనకు పదవీ కాలం ఉంది. ఆ సమయంలో వచ్చిన బై ఎలక్షన్ లో సానా సతీష్ పోటీ చేసి సానా సతీష్ కి అవకాశం తెలుగుదేశం కల్పించింది. దీంతో ఆయన 16 నెలలు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఉండటంతో ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలి అని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీంతో పాటు జనసేన మిత్రపక్షం, కూటమిలో మరో ప్రధాన పక్షమైన జనసేన లింగమనేని రమేష్ కి సీటు కేటాయించడంతో కాపు సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరికి ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం భావించింది. అందువల్ల సానా సతీష్ ను కంటిన్యూ చేస్తే సరిపోతుంది అని కూడా నిర్ణయానికి వచ్చారు. ఇక చింతకాయల విజయ్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఐటీడీపీని సమర్థవంతంగా నడిపించే నేతగా చింతకాయల విజయ్ కు పేరుంది. ఆయన అయ్యన్న పాత్రుడు కొడుకైనప్పటికీ కూడా చింతకాయల విజయ్ మాత్రం ఐటీడీపీ ఫార్మేషన్, అదేవిధంగా ఐటీడీపీని నడిపించడంలోను, ప్రతిపక్షంలో అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీపై వీరోచితంగా పోరాటంలో కూడా చింతకాయల విజయ్ ఐటీడీపీ ద్వారా కీలక పాత్ర పోషించారు. దీంతో వైసీపీ చింతకాయల విజయ్ తో పాటు ఆయన తండ్రి అయ్యన్న పాత్రుడి కుటుంబంపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగింది. నర్సీపట్నంలో వాళ్ళ ఇంటి గోడ కూల్చేయడంతో పాటు చింతకాయల విజయ్ పై కేసులు నమోదు చేసి హైదరాబాద్ లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను కూడా బెదిరించే దశకు వెళ్లారు. దీంతో చింతకాయల విజయ్ అప్పుడు న్యాయ పోరాటం చేశారు. దీంతో విజయ్ కి యువకుడు కూడా కావటంతో అతన్ని రాజ్యసభకు పంపించాలి అని చెప్పి దీని ద్వారా యువతకి పెద్దపీట వేస్తున్నాము అని కూడా సంకేతం పంపించాలి అని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందువల్లనే చింతకాయల విజయ్ పేరును కూడా ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులను కూడా చంద్రబాబు నివాసానికి రావాలి అని చెప్పి కూడా సమాచారం పంపించారు. వీరంతా కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. వారితో మాట్లాడిన అనంతరం మరికొద్ది సేపట్లో అధికారికంగా కూడా ఈ ముగ్గురు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో టికెట్లు ఆశించి రాక నిరుత్సాహపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వల్లరామయ్యతో పాటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇటువంటి నేతలందరితో కూడా ఫోన్లు చేసి మాట్లాడటంతో పాటు మీకు త్వరలోనే తగిన గుర్తింపు ఇస్తామని అధినేత ఈ నిర్ణయం తీసుకున్నారని, దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉందని, తప్పనిసరిగా పార్టీలో అవకాశం వస్తుంది అని కూడా వీళ్ళందరికీ నచ్చజెబుతున్నారు. పల్లా శ్రీనివాసరావుతో పాటు కిలార్ రాజేష్ వీళ్ళంతా కూడా వీళ్లతో మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇంకెవరైతే టికెట్లు ఆశించి భంగపడ్డారో వాళ్ళకు కూడా ఫోన్లు వెళ్తూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అందింది. ఇంకొక గంటలో ముగ్గురు అభ్యర్థుల పేర్లకు సంబంధించి అధికారిక ప్రకటన తెలుగుదేశం పార్టీ నుంచి వెలువడనుంది. వీళ్ళంతా కూడా సోమవారం ఉదయం నామినేషన్లు వేయనున్నారు. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి నామినేషన్లకు తుది గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ జనసేనకు సంబంధించిన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎల్లుండి వీళ్ళు ముగ్గురు కూడా భాష్యం రామకృష్ణ, సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్ వీళ్ళ ముగ్గురు కూడా
సోమవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేయబోతూ ఉన్నారు. నలుగురు కూడా దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.